స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మము నడిపించు దేవా నీ కృపలో మము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములు పండించు దేవా మా జీవితములు పండించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశం పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ
యేసు మోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జల్లులమ్మ క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మ సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మ కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ యేసు చేతుల కాళ్లను మేకులే కోయిలమ్మకు గాజులు గజ్జలమ్మ క్రీస్తు కల్వరి మరణదండమే కోయిలమ్మకు మంగళ సూత్రమమ్మ సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మ కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మ కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మ కొత్త భూమి పెళ్లి పీఠమ్మ కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా పదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం
శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
మరి యవన కాలంలో ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి మరి దేవుని సన్నిధిలో ఈ వివాహ కార్యక్రమం సిద్ధపరిచి ఉన్నారు కనుక ఈ వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా ఈ పెండ్యాలములకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సమయం చాలా గతించిపోతుంది కనుక త్వరగా మరి ఈ వివాహానికి సిద్ధపడినటువంటి వరుడు, వధువు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆలస్యం చేయకండి, సమయము చాలా విలువైనది కనుక వాళ్ళు అక్కడ తలలో ఉంచి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలో పాల్గొని ప్రభువును మహింపరచుటకు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవానికి స్తోత్రమునైనా. నీ కృపా, నీ ప్రేమను బట్టి ప్రభువా ఇంతవరకు నీ సన్నిధానంలో అయా మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి సాటి అయిన సహాయకారి కావాలని ఆనాడు నాయన మీరు తలంచినటువంటి తలంపులు అయ్యా నేటి వరకు దాన్ని కొనసాగిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ దాసుడు మస్తానరావు గారిని బట్టి, నీ దాసురాలు అయ్యా శివలీల గారిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయనా. వారికి ఇచ్చినటువంటి కుమార్తె, కుమారుని బట్టి నీకు వందనాలు. కుమారుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా బాల్య జన్మ నుంచి అవన ప్రాయంలో ఆనందం వెళ్ళి విరిసినే ఈ బంధం నిత్యం నిలిచినే, ఈ బంధం నిత్యం నిలిచినే. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మంగళార్థం చేస్తూ ఎన్నో జన్మ తండ్రి నూతన తప్పుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన విని, దంపల ప్రార్థన విని జనం ముందు ప్రభా తండ్రి ఇలా నూతన తప్పుగా మార్చి మహాపేటకు తండ్రి వందనాలు రాజాను పౌరుడు ప్రేమించి ఆదరించినందుకు వందనాలు తండ్రి. నాయన నూతన దాపత్యంలో స్వాగతం వరుడ స్వాగతం.
రాజారావు, ఆ రీతిగానే గర్వపాలెంలో ఆయన ప్రభా బుజ్జయ్య, నాగమణి వారికి ఇచ్చిన కుమార్తె కొరకు నేను స్తుతిస్తున్నాం. వారిని ఏకం చేయడానికి ప్రభువా నీవు నాయన 100 సంవత్సరాలుగా చేసే దేవుడు అని నేను స్తుతిస్తున్నాం. నీకు నాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు దాకా వారు విడివిడిగా ఉన్నారు, ఇప్పుడైతే వారు జతపడబోతున్నారు. సహాయపడుతండి. ఈ వివాహ విషయంలో నాయన నీవు ఘనంగా జరిగిస్తున్నట్లుగా ఆశీర్వదించిన ఆయన దైవదాసులు మా మధ్యకి తీసుకుని వచ్చామని కొన్నాళ్ళు స్తోత్రములు. స్నేహితులు, బంధువులు, నాయన గ్రామస్తులు అందరూ కూడా ప్రభువా ఉన్నారు. సహాయపడుతండి ప్రభువా. ఈ యొక్క సభలో నాయన వారి వివాహం జరగాల సహాయపడుతండి. వారు జతపడబోతున్నారు. నీ కృపాని తోడించి నడిపించమని, దుష్టుడికి ఏమాత్రం అవకాశం లేకుండా నీ పరిశుద్ధాత్మగా నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. కీర్తన గ్రంథం 118వ కీర్తన 24వ వచనం. తైదల మస్తానరావు గారు వారికి ఇచ్చినటువంటి సతీమణి తైదల మరి శివలీల గారు వారికి ఇచ్చిన కుమారుడు రాజారావును బట్టి దేవుడు కృపించి మరి తనకు దత్తపరచబడినటువంటి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గరుపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ పుల్లగూర బుజ్జయ్య లేటు నాగమణి గారుల ఏకైక పుత్రిక ప్రణతినిచ్చి వివాహం జరపడానికి మరి పెద్దలు నిశ్చయించున్నారు కనుక దేవుని సన్నిధిలో వివాహం జరపడానికి ఈరోజు ఈ స్థలంలో ఈ వేదిక మీదకి అందరూ వచ్చి ఉన్నాం కనుక దేవుని సన్నిధిలో వివాహము మరి మా అందరికీ సమ్మతమే అనేటువంటి వాడు లేదు, మాకు సమ్మతం లేదు, ఆక్షేపణలు ఏమన్నా ఉండయ్యానంటే మీ కుడి హస్తాల పైకెత్తి చూపుమతిని తెలియజేస్తున్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం. మంచిది. అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫస్ట్ అంతవరకు భలే వాళ్ళండి, మేము సౌకర్యం చూసుకుంటాం. ఒకసారి చేయి రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేయండి, చూడండి ఒకసారి, పైకి లేపండి ఒకసారి చూడమ్మా ఒకసారి. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా తైదల మస్తాను గారిని బట్టి ఇచ్చిన భాగస్వామి శివలేలను బట్టి ప్రార్థిస్తున్నావు నాయన. అలాగే ఇచ్చిన కుమారుడు రాజాను బట్టి ఇచ్చిన భాగస్వామిని బట్టి నైనా వధువులను జ్ఞాపకం చేసుకొని ఈ నా తండ్రి ఈ వివాహంలో ప్రభా అయ్యా మీరే తోడుగుండి ఆ కానాను ఇందులో ప్రభా మీరుండి నా తండ్రి మహిమార్థంగా నా తండ్రి ఏ కొదవ లేకుండా మధురంగా మార్చిన దేవుడు నా తండ్రి. అలాగే ఈ వివాహంలో తండ్రి మీరు తోడుగుండి అవి ఎక్కడ కొదవ కొరతలను సమృద్ధిని దయచేసి నీకు మహిమార్థంగా తండ్రి వివాహాన్ని జరిగించి వధువులను జ్ఞాపకం చేసుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీ స్వాధీనపరుచుకొని నీ చిత్త ప్రకారంగా నా తండ్రి వివాహం జరగటానికి సహాయం చేయండి. వాతావరణం మీ స్వాధీనపరుచుకోండి, సమస్తం మీ స్వాధీనపరుచుకొని నీ చిత్త ప్రకారంగా జరిగించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దయచేసి గమనించండి. ఈ వివాహ సందర్భంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి కొంచెం మాట్లాడకండి అమ్మా. ఈ పక్కన మాట్లాడకండి. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధి అంటే అది ఘనమైనదని గమనించండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచవలనని దేవుని లేఖను సెలవిస్తున్నది కనుక దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31 వచనము నుండి 32. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలనే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. చాలండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభునందు ప్రియులారా,
దేవుని వాక్యం జాగ్రత్తగా గమనించండి. భక్తుడైనటువంటి పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి సంఘానికి, అక్కడ ఉన్నటువంటి మరి ఆ వివాహ సందర్భముగా సిద్ధపడినటువంటి పురుషుడుకు స్త్రీకిని ఇచ్చినటువంటి ఈ మర్మం ఏంటి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో మీ ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి నడిస్తే మిమ్మల్ని నడిపించేవాడు ఒక ఆయన అదృశ్య శక్తి అనేటువంటి దేవుడు వారి మధ్యలో ఉంటాడు. ఆయన కనపడ్డు కనపడేది ఇద్దరే. ఈ ఇద్దరిలో ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే అది బ్రహ్మాండంగా ఉండటానికి వీలు పడుతుంది, దేవుని సన్నిధిలో అందంగా తయారవుతుంది. అదే దేవుడు లేకపోతే ఆ కుటుంబం యొక్క స్థితి బహుభయంకరంగా ఉంటుంది. కనుకనే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా గమనించి మరి ఈ వాక్యాన్ని విన్నటువంటి మరి ఈ యవన బిడ్డలైనటువంటి రాజారావుని బట్టి, ప్రణతిని బట్టి నేను మీకు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, నీ దేవుని సన్నిధిలో నిత్యము ఆయన యందు భయము కలిగి ప్రవర్తించడం నేర్చుకోండి. అలాగ ఉండగలిగితే దేవుని కృప ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. అలాగ ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సమయం పెద్దవారు. మీ పేరేం పేరు? రాజారావు. ప్రణతి అనే ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నావా? అమ్మాయి కూడా. నీ పేరేం పేరమ్మా? ప్రణతి అనే నీవు రాజారావు అనేటువంటి ఈ యవనస్తుడిని నీ భర్తగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? మంచిది. దయచేసి తల్లిదండ్రులు పిల్లడికి ఏమవుతాను? పెదనాన్న అవుతావా? ఆ అబ్బాయిని మీరు బాగా పెంచారుగా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎవరికి? మీ అబ్బాయికి చేసుకోవడం నీకు ఎట్టమా, అబ్బాయికి ఎట్టమా? ఇష్టమేనా? మీ ఇద్దరు చెప్పండి ఆ మాట. ఇద్దరికి ఇష్టమేనా? మంచిది. అట్టయితే దేవుని యొక్క సన్నిధానంలో ఈ వివాహ కార్యక్రమానికి వాళ్ళిద్దరూ తీసుకొచ్చారు కనుక మీరు ఇక్కడే నుంచోండి. వాళ్ళని కూడా అడిగిన తర్వాత చేతులు పట్టిద్దరు గారు. మీ పేరేం పేరయ్యా? సుందరరావు. మీ పేరమ్మా? ఏమైందమ్మా? మేనగోడలా? సరే. ఇప్పుడు రాజారావు అనే అబ్బాయికి మీ మేనగోడల ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు సమ్మతమేనా? అయ్యా సమ్మతం అయ్యే ఇస్తున్నారా? మంచిది. ఈ తర్వాత ఏదైనా గొడవలు వచ్చినా మీరు దానికి ఏం ఆక్షేపం లేకుండా వాళ్ళని జాగ్రత్తగా కలిపి నడపడానికి సిద్ధపడతారా? దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది అది అమ్మాయిని చూసేవా నువ్వు? చూసేవా? చూసాను. ఏది కొంచెం వారు పైకి చూడు, మొహం చూడు. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు చేసుకోవాలనుకుంది చూసావా? అయిపోయిన మొదట ఇప్పుడు కూడా అయిపోయిందా? రైట్, మంచిది. మైకి తీసుకున్నాను. రాజారావును నిన్ను చెప్పు, పెద్దగా చెప్పు మైకిలో. రాజారావును నిన్ను
రాజారావును నిన్ను నా పెళ్లి భర్తగా నాకు పెళ్లి భర్తగా అంగీకరించున్నాను. కష్టంలో గాని నష్టంలో గాని బాధలో గాని వ్యాధిలో గాని శ్రమల్లో గాని ఇంకా ఎవరిని ఆశించక నీతోనే నమ్మకంగా కాపురము చేయుదునని సంఘం ఎదుట దైవజనుడు ఎదుట దేవుని ఎదుట బంధువులు ఎదుట నా కుటుంబం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. చాలా మంచిది. నువ్వు తీసే రాజారావుని నేను చెప్పినట్టు చెప్పాను. అందుకని నాకు ఎదురు రావాలి మీరు. ప్రణతియను నిన్ను నా పెళ్లి భార్యగా అంగీకరించున్నాను. కష్టంలో గాని నష్టంలో గాని బాధలో గాని శ్రమల్లో గాని వ్యాధిలో గాని ఇంకా ఎవరిని ఆశించక నీతోనే నమ్మకంగా కాపురం చేయుదునని ప్రమాణం చేయుచున్నాను. సంఘం ఎదుట బంధువులు ఎదుట దైవజనులు ఎదుట దేవుని ఎదుట ఈ ప్రమాణము పూర్తిగా చేయుచున్నాను. చాలా మంచిది. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిర జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం.